Good morning, students. This is Captain Dr. N. Ramakrishna, Professor of Mathematics, Mrs. Seven College, Visakhapatnam, Andhra Pradesh. Today, our lesson is on sequences, part 2. In this lesson, we can solve the problems related to convergence, Cauchy's first theorem and limits, Sandwich theorem, Cauchy's second theorem and limits. So, ఈ ప్రాబ్లమ్స్లో ఏవైతే థియరం యూజ్ చేస్తామో ఆ థియరం స్టేట్మెంట్ చెప్పుకొని ఏ రకంగా సాల్వ్ చేయడం అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. ఇవి జాగ్రత్తగా విని అర్థం చేసుకొని దాన్ని 1 by 1 ప్రాక్టీస్ చేయండి. So now we'll go for first problem. Show that limit n tends to infinity 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on plus 1 by n plus n whole square is equal to 0. ఈ అంతటిని లోపల ఉన్న లిమిట్ తర్వాత అంతటిని Sn అనుకోండి. ఇప్పుడు దీంట్లో 1 నుంచి n వరకు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో ఒకటి m అని తీసుకోండి. 1 less than equal to m less than equal to n అని తీసుకోండి. అన్నిటిలోని n కలపండి, అన్నిటిని స్క్వేర్ చేయండి. అప్పుడు n plus 1 whole square plus n plus m whole square plus n plus n whole square అవుతుంది. ఇప్పుడు రెసిప్రోకల్ తీసుకోండి. అంటే x తీసుకున్నట్లయితే 1 by x అన్నది దాని రెసిప్రోకల్. అప్పుడు లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. సో అక్కడ 1 by n plus 1 స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 by n plus m హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 by n plus 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏం చేసుకుంటే ఇదంతా ఇన్ఈక్వాలిటీ కాబట్టి ఇక్కడ m ప్లేస్లో 1 పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి అండ్ సో ఆన్ n పెట్టండి. అవన్నిటిని మనం యాడ్ చేయాలి. 1 పెట్టారు అనుకోండి, ఏమవుతుంది? n ఈక్వల్ టు 1 పెడితే ఇక్కడ 1 by n plus 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ది లాస్ట్ టర్మ్స్లో m లేదు, అవి యాజ్ టీజ్గా వస్తాయి. మార్పుల్లో మధ్యలో టర్మ్స్కే 1 by n plus 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 by n plus 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 by n plus n హోల్ స్క్వేర్. 2 పెట్టారు అనుకోండి, 1 by n plus 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 by n plus 2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 by n plus n హోల్ స్క్వేర్. ఎందుకేం చేస్తామంటే మనకి ఇక్కడ Sn రావాలి, అందుకోసం m ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్ n కడతాం. అవన్నీ యాడ్ చేసేయండి. మొత్తం ఎన్ని టర్మ్స్ వస్తాయి? ఇక్కడ 1 నుంచి n వరకు అంటే n టర్మ్స్. x ప్లస్ x ప్లస్ x అంటే 3x. అదే xని n టైమ్స్ యాడ్ చేస్తే nx. అలాగే 1 by n plus 1 హోల్ స్క్వేర్ని n టైమ్స్ యాడ్ చేస్తే n by n plus 1 హోల్ స్క్వేర్. ఈ మిగతా ఈ మధ్యలో అన్నీ యాడ్ చేస్తే Sn వస్తుంది. ఆ Sn రాశాను. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 by n plus 1 హోల్ స్క్వేర్లు n టైమ్స్ వస్తే n by n వస్తుంది. n by n plus 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ చివరిది ముందు వెనక రాసేయండి. అప్పుడు గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. n by 2n హోల్ స్క్వేర్ అంటే 4n స్క్వేర్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దాన్ ఈక్వల్ టు n by n plus 1 హోల్ స్క్వేర్. ఇక్కడ 1 by n plus 1 ఈజ్ లెస్ దాన్ 1 by n కాబట్టి 1 by n plus 1 హోల్ స్క్వేర్ని లెస్ దాన్ 1 by n స్క్వేర్ రాస్తాను. పైన n యాస్టీజ్గా ఉంది. ఒకటి n ఒక n క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ n క్యాన్సిల్ చేసుకోండి. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 1 by 4n లెస్ దాన్ ఈక్వల్ టు Sn లెస్ దాన్ ఈక్వల్ టు 1 by n వస్తుంది. సో ఫర్ ఆల్ n ఇన్ న్యాచురల్ నెంబర్ అంటే పాజిటివ్ ఇంటిజర్స్. ఇప్పుడు ఇది ఏ థియరం ఉపయోగించుకున్నాము? శాండ్విచ్ థియరం చూడండి. శాండ్విచ్ థియరంలో 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్స్. మొదటి కండిషన్ ఏంటి? Sn లెస్ దాన్ ఈక్వల్ టు un లెస్ దాన్ ఈక్వల్ టు tn. రెండవది ఈ చివర ఆ చివర ఉన్న Sn tn యొక్క లిమిట్ L అయితే మధ్యలో ఉండే సీక్వెన్స్ లిమిట్ అదే అవుతుంది అని. ఇప్పుడు Sn tn ప్లేస్లో 1 by 4n 1 by n ఉన్నాయి. un ప్లేస్లో Sn ఉంది.
ఇది లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ 1/4n అవుతుంది, 0 అవుతుంది. లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ 1/n అవుతుంది, 0 అవుతుంది. అంటే దీని రెండు లిమిట్స్ 0 అయిపోయినాయి. శాండ్విచ్ థీరం సీక్వెన్స్ సరిపోయింది. ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. కాబట్టి శాండ్విచ్ థీరం ఉపయోగించుకొని ఏం చెప్పచ్చు మనం, మధ్యలో ఉండే Sn యొక్క లిమిట్ కూడా 0. అంటే లిమిట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. చాలా సింపుల్గా వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ దీనిలో if a less than equal to b, then show that limit n tends to infinity a power of n plus b power of n whole power of 1/n is equal to b. So in this problem we have two cases. Case 1 a is equal to b and case 2 a less than b. ఇక్కడ చూసుకోండి, అన్ని పాజిటివే. a is equal to b ఒకటి, a less than b ఒకటి, ఆ రెండు కేసులు ఇక్కడ తీసుకుంటాం. ఇది ఏ థీరం యూజ్ చేసుకుంటామంటే కాషీ సెకండ్ థీరం లిమిట్స్. కాషీ సెకండ్ థీరం లిమిట్స్ ఏంటంటే లిమిట్ Sn + 1/Sn is equal to L అయితే లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ nth రూట్ ఆఫ్ Sn is equal to L అన్నారు. స్టేట్మెంట్ ఇంకోసారి జాగ్రత్తగా వినండి. లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ Sn + 1/Sn is equal to L, then limit nth root of Sn is equal to L. ఆ థీరంని ఇక్కడ అప్లై చేసుకుంటాం. నో కేస్ 1 a is equal to b. సో లిమిట్ ఏం చేయకున్నాడో లెఫ్ట్ సైడ్ తీసుకోండి. లిమిట్ a power of n plus b power of n whole power of n. a ప్లస్ కూడా b రాయండి. b power of n plus b power of n బ్రాకెట్ లోపల 2b power of n అవుతుంది, whole power 1/n. అంటే 2 power 1/n b పవర్ n whole power 1/n, రెండు క్యాన్సల్ పై b మిగిలిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది అక్కడ n టెన్స్ ఇన్ఫినిటీ అంటే 1/n 0, 2 power 0 ఎంత 1 into b is equal to b. సో ఫస్ట్ కేసులో b అని చూపించబడినది b వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఏంటి, a less than b అంటే bని తీసుకొచ్చేస్తే a/b less than 1. ఇప్పుడు ఈ లోపల ఉన్నదాన్ని Sn అనుకోండి. Sn is equal to a power of n plus b power of n. అప్పుడు Sn + 1 ఏమవుతుంది, a power n plus 1 plus b power n plus 1. ఒకదాని ఒక రేషియో తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, a power n plus 1 plus b power of n plus 1 by a power of n plus b power of n. దాని లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ రాసుకోండి. పై దాంట్లో b power of n కామన్ తీసుకోండి, n + 1 కామన్ తీసుకోండి, కింద b power of n కామన్ తీయండి. అప్పుడు a power n plus 1 by b power n plus 1 plus 1, a power of n by b power of n plus 1. ఈ రెండు క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, b మిగిలిపోద్ది, మిగతా అంతా ఇక్కడ ఉంటుంది. ఇది a/b whole power of n plus 1, a/b whole power of n. ఇక్కడ a/b అన్నది లెస్ దాన్ 1 కాబట్టి n ఇంక్రీజింగ్ అయితే a/b whole power of n 0 అయిపోద్ది. అంటే ఫ్రాక్షన్ అనమాట. 1/2 అనుకున్నారు అనుకోండి, హాఫ్ అన్నది ఏమవుద్ది లెస్ దాన్ 1 కదా. 1/2 power of ఏమవుతుంది, n గ్రేటర్ దెన్ ఇన్ఫినిటీ అయితే ఆ 1/∞ అయిపోద్ది. 1/∞ అంటే 0. అందుకోసం లిమిట్ తీసుకున్నట్లయితే ఈ పార్ట్ 0 ప్లస్ 1 ఇక్కడ 0 ప్లస్ 1. ఆల్రెడీ b ఉంది, 0 1/1 అంటే b వచ్చేస్తుంది. సో రెండు కేసుల్లోని మనం ఏం చేసాం, a is equal to b అయినా లిమిట్ b అయింది, a less than b అయినా లిమిట్ b అయింది. సో 0 less than a less than equal to b అయితే లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ a power of n plus b power of n whole power 1/n is equal to b. ఈ థీరం దేని ఉపయోగించుకున్నాం ఇక్కడ, కాషీ సెకండ్ థీరం ఆన్ లిమిట్స్. ఏంటి థీరం స్టేట్మెంట్, లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ Sn + 1/Sn is equal to L, then limit n tends to infinity nth root of Sn is equal to L. అది వాడడం. సో ఇది రెండో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా సేమ్ కాషీ సెకండ్ థీరం అండ్ లిమిట్స్ ఉపయోగించుకోవాల్సిందే. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ nth root of n is equal to 1. సో Sn is equal to n అనుకోండి. Sn + 1 ఏమవుతుంది, n + 1 అవుతుంది.
Sn plus 1 by Sn ఏమవుతుంది n plus 1 by n అవుతుంది. n by n అంటే 1 plus 1 by n రాస్తాం. ఇంకా లిమిట్ n టైమ్స్ లిమిట్ Sn plus 1 by Sn తీసుకోండి. తీసుకుంటే ఏమైంది ఇక్కడ 1 plus 1 by n ఇదంతా 1 by n అంటే 0. సో ఏమైంది లిమిట్ n టైమ్స్ లిమిట్ Sn plus 1 by Sn is equal to 1 అయింది. By Cauchy's second theorem limits we have limit n times limit nth root of Sn is equal to 1 అంటే లిమిట్ n times limit nth root of n is equal to ఏమైంది 1 అయింది. ఈ ప్రాబ్లం కూడా మనం ఇదేని యూజ్ చేసుకున్నాం Cauchy's సెకండ్ థియరం ఆ లిమిట్స్ యూజ్ చేయడం జరిగింది. నా ఫోర్త్ లిమిట్ ఆఫ్ Sn is equal to L లిమిట్ ఆఫ్ Tn is equal to L dash అయితే వీటి ప్రొడక్ట్ లిమిట్ Sn Tn is equal to L into L dash అవుతుంది అని ప్రూవ్ చేయమన్నాడు. ఇది చూడండి లిమిట్ ఆఫ్ Sn is equal to L కాబట్టి L ఎలా తీసుకొచ్చండి లిమిట్ Sn మైనస్ L అంటే లిమిట్ L అని రాసుకోవచ్చు ఎందువల్ల కాన్స్టెంట్ కాబట్టి. ఈ రెండిట్లోని లిమిట్ కామన్ తీసుకోండి అంటే లిమిట్ ఆఫ్ a మైనస్ b అనేటప్పటికి లిమిట్ ఆఫ్ a మైనస్ b కాబట్టి లిమిట్ n టైమ్స్ ఇన్ఫినిటీ Sn మైనస్ L అదేమైంది 0 అయిపోయింది. అంటే ఏమైంది ఈ పార్ట్ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ Sn మైనస్ L ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో దాన్ని ఇప్పుడు చూడండి లిమిట్ n టైమ్స్ ఇన్ఫినిటీ Tn ఈజ్ ఈక్వల్ టు L డాష్ అంటే లిమిట్ అంటే కన్వర్జెంట్ అంటే బౌండెడ్. సో బౌండెడ్ ఇప్పుడు చూడండి లిమిట్ n టైమ్స్ ఇన్ఫినిటీ Sn మైనస్ L ఇంటూ Tn తీసుకోండి. Tn ఇంటూ 0 కాబట్టి 0 Sn. ఇప్పుడు ఇది Sn ఇంటూ Tn మైనస్ L ఇంటూ Tn రాసాం. రెండు లిమిట్స్ విడగొట్టాను. లిమిట్ f మైనస్ g అంటే లిమిట్ ఆఫ్ మైనస్ లిమిట్ g కాబట్టి లిమిట్ n టైమ్స్ లిమిట్ Sn Tn మైనస్ లిమిట్ n టైమ్స్ లిమిట్ L ఇంటూ Tn. సో L అని బయట రాసాను కాన్స్టెంట్ లిమిట్ n టైమ్స్ లిమిట్ ఇక్కడ Tn అంటే L డాష్. ఇక మిగిలిపోయింది ఏంటి లిమిట్ n టైమ్స్ లిమిట్ Sn Tn మైనస్ L డాష్. ఇది రైట్ సైడ్ పంపించండి లిమిట్ n టైమ్స్ లిమిట్ Sn Tn ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది L ఇంటూ L డాష్. ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ లిమిట్స్ ఏమవుతుంది అంటే ప్రొడక్ట్ ఆఫ్ దేర్ లిమిట్స్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ లిమిట్స్ అవుతుంది. అందుకోసమే లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు L లిమిట్ Tn ఈజ్ ఈక్వల్ టు L డాష్ అయితే ఈ సీక్వెన్సెస్ యొక్క ప్రొడక్ట్ Sn Tn ఈ లిమిట్స్ యొక్క ప్రొడక్ట్ ఈక్వల్ అయింది. సో ఇక్కడ ఏం చేసాం మనం వన్స్ అగైన్ ఐ రిపీట్ దిస్ లిమిట్ n టైమ్స్ లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు L ఈ L ఇటు తీసుకురండి లిమిట్ n టైమ్స్ లిమిట్ Sn మైనస్ L ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. లిమిట్ Tn ఈజ్ ఈక్వల్ టు L డాష్ అంటే లిమిట్ అంటేనే కన్వర్జెంట్ కాబట్టి సీక్వెన్స్ Tn కన్వర్జెంట్ అయింది. ఎవరి కన్వర్ట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అని ప్రూవ్ చేసాం కాబట్టి Tn ఈజ్ ఈక్వల్ టు బౌండెడ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే లిమిట్ n టైమ్స్ ఇన్ఫినిటీ Sn మైనస్ L తీసుకోండి ఇంటూ Sn బోత్ సైడ్ చేయండి లెఫ్ట్ సైడ్ యాజ్ ఈజ్ ఉంటుంది ఇంటూ Tn రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ Tn తో మల్టిప్లై చేసండి Sn Tn మైనస్ L Tn లిమిట్స్ రెండింటికి రాస్తారు. అంటే ఇప్పుడు L ఇంటూ లిమిట్ ఆఫ్ Tn అది L డాష్. సో L డాష్ మిగిలిపోయింది. దీన్ని రైట్ సైడ్ పంపించండి లిమిట్ n టైమ్స్ లిమిట్ Sn into Tn is equal to L dash. So this is fourth problem. Now come to fifth problem. Already Cauchy's first theorem on limits ఉపయోగించుకొని ఒక థియరం చేసాం. S లిమిట్ Sn is equal to L అయితే లిమిట్ S1 into S2 into and so on Sn whole power 1 by n geometric mean is equal to L అని. సో ఆ థియరాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఈ లోపల చూసుకున్నట్లయితే మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి లిమిట్ n టైమ్స్ ఇన్ఫినిటీ 2 by n 3 by 2 హోల్ స్క్వేర్ 4 by 3 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్ n plus 1 by n హోల్ పవర్ ఆఫ్ n ఈ టోటల్ ఫంక్షన్ కు హోల్ పవర్ 1 by n ఈజ్ ఈక్వల్ టు E అని చూపించమన్నాడు.
మనం ఏం చేస్తాం, దీంట్లో ఎంత టర్మ్ ఎస్ అని తీసుకోండి, n+1/n హోల్ పవర్ ఆఫ్ n. దీని 1/n అంటే 1 + 1/n రాశాను. దీని లిమిట్ కట్టండి, లిమిట్ Sn. ఇది ఎంత అవుతుంది, 1 + 1/n హోల్ పవర్ ఆఫ్ n అంటే e. సో ఇప్పుడు ఈ థియరం వాడుకోండి. ఏది, లిమిట్ Sn = L అయితే లిమిట్ S1 × S2 × so on Sn హోల్ పవర్ 1/n = L. సో ఇప్పుడు S1 పెట్టండి, ఇంకో Sn ఇది n+1/n. n = 1 పెడితే 2/1, n = 2 పెడితే 3/2 హోల్ స్క్వేర్, 3 పెడితే 4/3 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్. లాస్ట్ వేసుకోండి, ఇదంతా హోల్ పవర్ 1/n = ఏమైంది, ఈ అయిపోయింది. సో ఇది చాలా సింపుల్గా థియరమ్స్ ఉంటాం. ముందు థియరమ్స్ చెప్పాం, వాటి స్టేట్మెంట్స్ ఇక్కడ ఫార్ములా లాగా ఉపయోగపడుతున్నాయి. సో ఈ లెసన్లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ పార్ట్ 1లో చెప్పుకున్న థియరమ్స్ మీద అన్నిటి మీద ఈ అప్లికేషన్స్ చేసుకున్నాం. ఒకటి శాండ్విచ్ థియరం, దాని మీద ప్రాబ్లమ్స్. కాషియస్ సెకండ్ థియరం అండ్ లిమిట్స్ మీద ప్రాబ్లమ్స్. అలాగే కాషియస్ ఫస్ట్ థియరం మీద ఆధారపడి ఉన్న థియరము జామెట్రిక్ మీన్ మీద ఉన్న థియరము. వీటిని ఉపయోగించుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ని చేయడం జరిగింది. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.